హలో! హాయ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 22 ఆఫ్ మై 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మనం ఈరోజు ఏ ట్రేడ్స్ తీసుకున్నామో, అండ్ ఆ ట్రేడ్ యొక్క ఎంట్రీ యొక్క లాజిక్ ఏంటి? అండ్ ఎగ్జిట్ యొక్క లాజిక్ ఏంటి? అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత లాస్ వచ్చిందనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మన మన టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌ని చెక్‌ఔట్ చేయొచ్చు. ఇంకా ముందుగా అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. ఈరోజు మనకి చూడొచ్చు మార్కెట్ అనేది ఏ విధంగా బిహేవ్ చేసిందో. గత 2 డేస్‌గా మనకి మార్కెట్ అనేది కూడా ఈ రేంజ్ బౌండ్‌లోనే ఉంటుంది. అంటే 24,500 అండ్ బిలో ఇంకా 24,200 ఈ మధ్యలో ఈ 300 పాయింట్స్ రేంజ్‌లోనే మనకేంటంటే కన్సల్టేషన్ అవుతా ఉందండి మార్కెట్ అనేది. చూడొచ్చు మీరు. కరెక్ట్‌గా ఈ 300 పాయింట్స్ రేంజ్‌లోనే మనకనేది మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. సో, దీనికి అనుగుణంగానే మనం ఏంటంటే సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేయడం అండ్ రెసి రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు సేల్ చేయడం. ఇలాంటి లాజిక్స్ అనేది ఒక రేంజ్ బౌండ్ రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి స్ట్రాటజీస్ అనేది అలా ఉపయోగపడతాయండి. సేమ్ అదే సిస్టమ్ నేనైతే ఈరోజైతే ఫాలో అయ్యానండి. చూడొచ్చు మనకి మార్కెట్ అనేది ఫస్ట్ హాఫ్‌లో మనకేంటంటే ఆహ్ ఫ్లాట్‌గానే ఓపెన్ అయింది. బట్ అదే రేంజ్‌లో కన్సల్టేషన్ అవుతా ఉంది. బట్ నేనేం చేశానంటే ఇక్కడ ఈ లెవెల్ వద్ద మనకేంటంటే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. బట్ మనం సపోర్ట్ దగ్గరికి రాగానే ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఎందువల్లంటే మనకి నేను మార్నింగ్ అనేది ఓఏ డేటా చూసాను. ఓఏ డేటా చూసినప్పుడు 24,400 అండ్ 330 ఈ ఈ ఈ కాల్ సైడ్ అనేది ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఎక్కువ ఆప్షన్ సెల్లర్స్ అందరూ కూడా ఇక్కడ ఏంటంటే ఎక్కువన కాల్స్‌ని షార్ట్ చేశారు. అందువల్ల మార్కెట్ అనేది బేరిష్‌గా ఉందండి. సో, అందువల్ల నేనేంటంటే ఇక్కడ సపోర్ట్ దగ్గరికొచ్చినప్పుడు ఎంట్రీ అయితే తీసుకోకుండా ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేకౌట్ అవుతుందో అప్పుడు మాత్రం నేనైతే ఈ నిఫ్టీలో అయితే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనకేం జరిగిందంటే నేను ఆప్షన్స్ హెడ్జింగ్ చేస్తాను కదా! ఆ హెడ్జింగ్‌లో ఏం జరిగిందంటే ఓన్లీ ఆ బయింగ్ లెగ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. సెల్లింగ్ లెగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో, మనకేం జరిగిందంటే ఒక ఒక లెగ్ మాత్రమే ఇనిషియేట్ అయ్యి సెకండ్ లెగ్ ఇనిషియేట్ అవ్వకపోతే మన ట్రేడ్ అనేది ఫుల్‌ఫిల్ కాలేదండి. సో, నెక్స్ట్ క్యాండిలే మనం తీసుకున్న ఎంట్రీ తర్వాత మనకేం జరిగిందో చూడొచ్చు. నెక్స్ట్ క్యాండిల్‌లోనే మనకి ట్రేడ్ వచ్చేసి రివర్సల్ అవ్వడం జరిగిందండి. మనకి ఈ క్యాండిల్‌లోను. సో, దీనివల్ల మనకేంటంటే లాస్ వచ్చేది. బట్ మనకేం జరిగిందంటే పుట్ మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ అయింది. సో, మనం తీసుకుంది బుల్లిష్ సైడ్ కాబట్టి పుట్ తీసుకున్నాం కాబట్టి అదేంటంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో, మార్కెట్ అనేది ఇక్కడి నుంచి రివర్స్ అవ్వగానే పడిపోయిందండి. సో, మనం ఎట్లా ఇక్కడ ఏం చేశానంటే 24,400 పుట్‌ని నేనైతే షార్ట్ చేశాను. అంటే సేల్ చేశాను. అంటే దీని యొక్క లాజిక్ ఏంటంటే మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్‌లో ఉన్న ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా గాని మనకు ప్రాఫిటే వస్తుంది. సో, దానికి అనుగుణంగా నేనైతే పుట్‌ని షార్ట్ చేశాను. ఈ 24,400 పుట్ ఇంకా 24,400 పుట్ ఇంకా 24,000 24,000 1000 పుట్ లాంటిది ఒకటి దానికి హెడ్జింగ్‌గా ఏ లెగ్ అయితే ఉంటుందో, ఆ లెగ్‌నైతే నేనైతే బై చేయడం జరిగిందండి. చూడొచ్చు. ఆ లెగ్‌లో నాకేం జరిగిందంటే ఓన్లీ 1 లెగ్ మాత్రమే అయితే ఎగ్జిక్యూట్ అయ్యి మనకి దీంట్లో అయితే ప్రాఫిట్ రావడం జరిగిందండి ఈ లెగ్‌లో. సో, చూడొచ్చు మనకి ఈ ట్రేడ్‌లో మనం కరెక్ట్‌గా ఎంట్రీ తీసుకోకపోయినా కానీ ఒక టెక్నికల్ గ్లిచెస్ వల్ల మనకి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా కానీ మనం తీసుకున్న అదర్ లెగ్ వచ్చేసి మనం పుట్టే తీసుకున్నాం కాబట్టి ఈ మార్కెట్ ఫాల్‌లో కూడా మనకైతే ప్రాఫిట్ రావడం జరిగిందండి. చూడవచ్చు మీరు. ఇక్కడ ఇన్ని పాయింట్స్ అయితే ఫాలో అవ్వడం జరిగింది. బట్ మనం ఏంటంటే ఓటీఎం పుట్ ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి మనం ఫ్యూ పాయింట్స్ మాత్రమే క్యాచ్ చేయడం జరిగింది. బట్ అది కూడా మనకైతే ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఈ ఛాలెంజ్‌లో మనం మెయిన్‌గా ఈక్విటీస్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మార్కెట్‌ని మీరు పరిశీలించొచ్చు. గత 2 ఆర్ 3 డేస్‌గా మనకి ఈ రేంజ్‌లోనే ఉంటుంది. అంటే మనకి ఎలాంటి ట్రెండింగ్ మార్కెట్ రావడం లేదు. ఇలాంటి ట్రెండింగ్ మార్కెట్‌లో మనం గత ఫ్యూ ట్రేడ్స్ చేశాను కదా! ఆ ఫ్యూ ట్రేడ్స్‌లో ఏం జరిగిందంటే మార్కెట్ అనేది ఇదే రేంజ్‌లో ఉండడం వల్ల మనకేంటంటే ఎక్కువగా ఎస్ఎల్స్ అనేవి హిట్ అవుతున్నాయి. సో, మనకి ఎస్ఎల్స్ హిట్ అవుతున్నప్పుడు మార్కెట్ డైరెక్షన్ క్లియర్‌గా లేనప్పుడు మన సెటప్ ప్రకారం ఎంట్రీ రానప్పుడు మనమైతే వాటిలో అయితే ఎంట్రీ అయితే తీసుకోలేదండి. సో, నేనేంటంటే ఈక్విటీస్‌లో గత 2 డేస్‌గా ఈక్విటీస్‌లో అయితే ఎక్కువ అయితే ట్రేడ్ అయితే చేయలేదండి. దాని రీజన్ ఏంటంటే సింపుల్ అండి. మార్కెట్ అనేది ఇదే రేంజ్‌లో కన్సాలిడేషన్ అవుతుంది. మనం ఆహ్, ఈక్విటీస్‌లో ఈ సెక్టార్స్ చూసుకున్నా గాని ఒకే రేంజ్‌లో మనకనేది ఆహ్, ఒకే రేంజ్‌లో ఉంటున్నాయి. చూడొచ్చు మనకి ప్రైవేట్ బ్యాంక్ అనగా కానీ, ఫార్మా సెక్టర్ ఇవన్నీ కూడా ఒక రేంజ్‌లో మాత్రమే కన్సల్టేషన్ అవుతున్నాయి.
సో, అందువల్ల ఏంటంటే మనం తీసుకున్నా గానీ వాటిల్లో ఎస్ఎల్ హిట్ అవుతున్నాయి కాబట్టి, మనకి ప్రాపర్ ఎంట్రీస్ రావడం లేదు కాబట్టి, నేనైతే ఈక్విటీస్‌లో అయితే గత 2 డేస్ నుంచి ఎంట్రీస్ అయితే అవాయిడ్ చేశాను. ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే చేస్తున్నాను. అవి కూడా ఏంటంటే మనకి ట్రెండింగ్ మార్కెట్ రావడం లేదు కాబట్టి, ఇవి కూడా మనకేంటంటే కాస్ట్‌లో ఎక్కువగా కాస్ట్‌లు ఆర్ తక్కువ ప్రాఫిట్‌లో మనమైతే ఎగ్జిట్ అయితే అవ్వడం జరుగుతుందండి. బట్ ట్రెండీ డేస్ వచ్చినప్పుడు మనకైతే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. కూడా మనం కూడా ఏంటంటే ప్రాఫిట్స్‌ని ట్రై చేయగలుగుతాం. బట్ ఆహ్, మనకి కరెంట్ అయితే మార్కెట్ అనేది కన్సాలిడేషన్ ఉండడం వల్ల మనకైతే లెస్ ఎంట్రీస్ రావడం జరుగుతుందండి. అవన్నీ కూడా మనకేంటంటే లెస్ ప్రాఫిట్స్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరుగుతుందండి. ఈ మార్కెట్ అనేది చూడొచ్చు. మనకి ఇండియా విక్స్ చూడొచ్చు. గత 3 డేస్‌గా చూడొచ్చు. మనకి విక్స్ అనేది 12 కంటే బిలో ఉంది. 12 కన్నా బిలో ఉంటే మార్కెట్ అనేది చాలా అంటే చా చాలా వోలటాలిటీ తక్కువుంది. అంటే నిఫ్టీ యొక్క రేంజ్ కూడా చాలా పరిమితిలో ఉంటుంది. అంటే గత 1 వీక్‌గా మనకి 300 పాయింట్స్ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పాను కదా! దానికి కారణం ఏంటంటే విక్స్ అన్నది మనకి 12కి బిలో ఉంది. 12కి బిలో ఉందంటే వోలటాలిటీ తక్కువుంది. వోలటాలిటీ తక్కువున్నదంటే మార్కెట్ అనేది కూడా ఎక్కువగా ఎక్స్‌పాండ్ అవ్వదు. ఒకే రేంజ్‌లో కన్సాలిడేషన్ అవ్వడం, ఒక 500 పాయింట్స్ రేంజ్‌లో ఉండటం అలా మాత్రమే చేస్తుంది. సో, మనకి ఈ విక్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు చూడొచ్చు ప్రీమియమ్స్ కూడా మనకి చాలా తక్కువగా ఉన్నాయండి. నేను ఆప్షన్ సెల్లింగ్ మోస్ట్‌లీ 100 అబోవ్ పాయింట్స్ ఉంటేనే చేస్తాను. బట్ చూడొచ్చు మనకి ఈ ఏటీఎం కాల్ అండ్ పుట్ వద్ద కూడా మనకేంటంటే ఆప్షన్స్ అనేవి 70 ఆర్ 80 మాత్రమే ఉన్నాయి. అంటే ప్రీమియమ్స్ ఎంత తక్కువగా ఉన్నాయైతే మీరైతే ఆలోచించుకోవచ్చు. సో, ఇలాంటి మార్కెట్‌లో మీరైతే ఆప్షన్ బయింగ్ చేస్తే పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ అండి. చూడొచ్చు మనకి ఇలాంటి మార్కెట్‌లో అన్ని క్యాండిల్స్‌కి కూడా విక్స్ మాత్రమే ఉన్నాయి. ఫుల్ బాడీ క్యాండిల్స్ తక్కువగా ఫార్మ్ అవుతున్నాయి. ఇలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఆప్షన్ బయర్స్ ఉంటే వాళ్ళ యొక్క అసెట్స్ అన్ని త్వరగా హిట్ అవుతాయండి. బట్ ఎవరైనా ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌తో వాళ్ళైతే మంచిగా ట్రేడ్ వెయిట్ చేసి మంచి ట్రేడ్స్‌నైతే క్యాచ్ అప్ చేయండి. ఇంకా చూడొచ్చు గత 1 వీక్‌గా మనం తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా నేనైతే ఇక్కడ బబుల్స్‌లా పెట్టుకున్నాను కదా! అవి నా ట్రేడ్స్ అండి. నేనెప్పుడైనా చార్ట్స్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇలా ఎక్కడ ట్రేడ్స్ వస్తున్నాయో నేను ఇలా చార్ట్ ట్రేడింగ్ చేస్తా ఉంటానండి. మీరు కూడా ఆప్షన్స్‌లో ఇలా హ్మ్. సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే ముందుగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ సప్లై అండ్ డిమాండ్స్ అండ్ ఎక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అనేది రైజ్ అవుతుంది. ఇలాంటి కీ పాయింట్స్ మీరైతే నేర్చుకొని చార్ట్స్ మీద ఎక్కువ అయితే ప్రాక్టీస్ చేయండి. టెక్నికల్ అనాలిసిస్ మీద. మీరు కూడా మంచి ఎక్స్‌పర్ట్ అవుతారు చార్ట్స్ అనాలిసిస్ చేయడంలో. ఇంకా మనకి గత డే ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూపిస్తాను చూడండి. ఆగస్ట్ 14థ్ రోజు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో సో, యాహ్! ఇంకా చూడొచ్చు మనకి ఈ డే మన ట్రేడింగ్ ఛాలెంజ్ చేసేసి ఇప్పటివరకు 22 డేస్ అయితే కంప్లీట్ చేసిందండి. ఈ 22 డేస్‌లో మీకు ఈ సీరీస్ అనేది ఎలా అనిపించిందో మీరు ఖచ్ మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్‌లో అయితే టైప్ చేయండి. ఇంకా మన నుంచి ఫర్దర్‌గా ఏమైనా గైడెన్స్ కావాలన్నా కూడా మీరైతే మా యొక్క వాట్సాప్ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మేమైతే హెల్ప్ చేయడానికి మీకైతే రెడీగా ఉన్నామండి. చూడొచ్చు మనకి కొంచెం ఇంటర్నెట్ అనేది కొంచెం స్లో. సో సో, మనకేంటంటే దానిలో యాక్టివ్ పీ&ఎల్ అనేది మనకైతే ఓపెన్ అవ్వడం లేదు. సో, దీని యొక్క పీ&ఎల్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తానండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.